హాయ్ మ్యాథమెటిక్స్ స్వాగతం. ఈరోజు ప్రీవియస్ స్టెప్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో సంఖ్యలు 5/19, 1/3, 4/13, 2/7 మరియు 3/11ల మధ్యగతం అని అడుగుతున్నాడు. మధ్యగతం నథింగ్ బట్ మీడియన్. ఆ ఉన్న వాల్యూస్లో మీడియన్ వాల్యూ ఏదో కనుక్కోమని అంటున్నాడు. మనకి ఎప్పుడైనా మీడియన్ కనుక్కోవాలంటే మనము ఆరోహణ క్రమము ఆర్ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్దగా, అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్, లేదా అవరోహణ క్రమం అంటే బిగ్ టు స్మాల్. ఏదైనా ఒక ఆర్డర్లో రాసుకొని మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని మనం మధ్యగతం లేదా మీడియన్ అంటాము. సో ఇక్కడ మనకు సరి సంఖ్యలు ఉంటే మీడియన్ 2 వస్తాయి, బేస్ సంఖ్యలు ఉంటే మీడియన్ 1 వస్తుంది. 2 వచ్చినప్పుడు 2ని కూడి బై 2 చేస్తే వచ్చిన వాల్యూ మనకు మీడియన్ అవుతుంది. బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు మధ్యలో ఉన్న ఒక వాల్యూనే మీడియన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు చూద్దాం. 5/19, 1/3, 4/13, 2/7 అండ్ 3/11. వీటిని కామన్ ఫార్మర్స్ లో రాసుకోవాలి. ఎందుకు అంటే మనం బాగా భిన్నాంకాలలో ఉన్నాయి కాబట్టి మనము దీన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం అంత ఈజీ కాదు. కాబట్టి మనం ఇలా రాసుకుందాం: 5/19, 1/3, 4/13, 2/7, 3/11. దీన్ని భాగించుకుంటే ఒక్కటి చేస్తాను, మిగతా చూడండి. 5 19తో డివైడ్ చేస్తే 5 పోదు, ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోవాలి, 50 అవుతుంది. 19 2 జా 38, 12 ఉంటుంది 120, 19 6 జా, సో 6 9 జా 54, 6 1 6, 6 5 11. సో రిమైనింగ్ 6, 2 digits is enough, 0.26 here. So 10 nothing but 10, 0.33 here. 40 13 13 ముల్లో 39, అగైన్ మనకి 1 ఉంటుంది, 13 పోదు 0. ఇక్కడ వచ్చేసి నథింగ్ బట్ 20, 7 2లో 14, 6 ఉంటుంది 60, 7 49, 7 56, ఇక్కడ 30, 0.11 2లో 22, సో మనకి 8 ఉంటుంది, 80 అవుతుంది, 11 77. సో ఇప్పుడు మనము ఆర్డర్లో రాసుకోవాలి. చిన్న వాల్యూ ఎక్కడుందో పెద్ద వాల్యూ ఎక్కడుందో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వాలి. 026 ఈజ్ ద 1. ఓకే, నెక్స్ట్ 027 2, 028 3, 034, 033 5. ఇప్పుడు ఆర్డర్లో మనం తీసుకుంటే 1 2 3 4 5. మీడియన్ ఈజ్ థర్డ్ నెంబర్ ఎంత వచ్చింది మనకి? ఇది థర్డ్. సో ఆన్సర్ ఈజ్ 2/7. ఆన్సర్ ఈజ్ 2/7.